అందరికీ నమస్కారం. ధనుర్మాసంలో గోదాదేవి మనకు అందించిన తిరుపావై పాసురాలలో ఈరోజు మళ్ళీ ఒక పాసురం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా తమిళ్లో నేను పాసురాన్ని చదివి వినిపిస్తాను. ఆ తరువాత తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాం. கீசு கீசு என்ற கீசு கீசு என்றெங்கும் ஆனை சாத்தான் கலந்து பேசின பேச்சரவம் கேட்டில்லையோ? பேய் பெண்ணே, காசும் பிறப்பும் கலகலப்பக் கைபேர்த்து வாச நறுங்குழல் ஆய்ச்சினர் மத்தினாள் ஓசைப்படுத்த தயிர் அரவம் கேட்டில்லையோ? நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ? தேசம் உடையாய் திரவேளோர் ఎంబావాయ్. ఈ పాసురంలో ప్రకృతి యొక్క వైభవాన్ని మనకి అందిస్తున్నారు. సాధారణంగా కవులు తను ఉన్న అందమైన ప్రదేశాన్ని గురించి తమ కవితలలో చూపిస్తారు. అలాగే గోదాదేవి ఆయర్పాడి గురించి మాట్లాడారు, కానీ ఇంకా తను నివసిస్తున్న శ్రీవిల్లిపుత్తూరు గురించి మాట్లాడలేదు. అందుకే ఈ పాటలో మనం అది తెలుసుకుందాం. అంటే నిన్న తన స్నేహితురాలని నిద్రలేపారు. అలాగే ఈరోజు ఇంకా తను నిద్రించడం చూడగానే, బుద్ధి లేని పిల్ల, పక్షులు కీచ్ కీచ్ అని చేస్తున్న శబ్దం నీకు వినపడట్లేదా అని సహజంగా మనం మన స్నేహితురాలతో మాట్లాడేలా అమ్మవారు మాట్లాడుతున్నారు. ఇలా పక్షులు చేసే తీయనైన స్వరాలు నీకు వినిపించలేదా అని తన స్నేహితురాలని అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు నిత్యం చేసే పనిని చెప్తున్నారు అమ్మవారు. అక్కడ ఉన్న ఆడవారికి ఉన్న మొదటి పని మజ్జిగ చిలకడం. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఆడవారు స్వయం ఉపాధి కలిగిన వాళ్ళు. ఎవరు తన భర్త జీతం కోసం వేచి ఉండేవాళ్ళు కాదు అని ఆ ఊరి ఆడవారి గొప్పతనాన్ని వివరిస్తున్నారు. అలాగే ఊరిలో ఉన్న మగవారు పాలు మొదలైనవి అమ్మడంలో మిగిలిపోయిన పాలను పెరుగు చేసి మళ్ళీ నెయ్యి, వెన్న లాంటివి చేసి అమ్మేవారు. అక్కడ ఉన్న స్త్రీలు, అలాగే ఆయర్పాడిలో ఉన్న స్త్రీలు వేసుకున్న ఆభరణాల గురించి అమ్మవారు వివరిస్తున్నారు. వాళ్ళందరూ మంగళసూత్రంతో కొన్ని ఆభరణాలు వేసుకునేవాళ్ళు. ఇలాంటి బంగారు నగలను ధరించి పెద్ద పెద్ద కుండలలో ఉన్న పెరుగుని చిలుకుతుంటే ఆ ఆభరణాలు ఒక్కటికొకటి తగిలి అందమైన చప్పుడు వినపడేది అంటున్నారు. అలాంటి శబ్దం నీకు వినపడట్లేదా అని తన స్నేహితురాలని నిద్రలేపుతున్నారు. అందరికీ నాయకుడైన ఆ శ్రీమన్నారాయణుడి నామాన్ని పాడుదాం, లేచిరా అని పిలుస్తున్నారు. ఈ పాసురంతో గోదాదేవి మనకు అందించే సందేశం ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఒక స్త్రీగా ఉండి మనకి తను నేర్పించింది చాలా ఉన్నప్పటికీ ఎంతో విశేషమైనది. ఒక స్త్రీ తన పుట్టినింటి వైభవాన్ని గొప్పగా చెప్పే అలవాటు ఎవరు తనకి నేర్పించనక్కర్లేదు. ఏ ఒక్క ఆడపిల్ల అయినా మా నాన్నగారు ఇలా, మా అమ్మ ఇలా, మా తాతయ్య గారు ఇలా, మా వంశం ఇలాంటిది అన్న వైభవాన్ని చెప్పుకోవడం అనేది సాధారణంగా ఉండే అలవాటు. కానీ మెట్టినింటి వైభవాన్ని మాట్లాడడానికి సులభంగా వస్తుందా అంటే అది ఆలోచించాలి. ఎందుకంటే ఏ ఆడపిల్లైనా మా మావయ్య గారు ఇలా, మా అత్తగారు ఇలా, మా ఆయన మంచివారు, మా మరిది చాలా మంచోడు అని చెప్పేది వినడం చాలా కష్టంగానే ఉంటుంది అనుకుంటా. అది చాలా అరుదైన ఒక విషయం. కానీ ఏ ఒక్క ఆడపిల్ల తన పుట్టినింటి గొప్పతనం కన్నా తన మెట్టినింటి గొప్పలను చెప్పడానికి చాలా సంబరపడిపోతుంది. గోదాదేవి మనకు కేవలం వాళ్ళు పెరుగు అమ్ముతున్నారు, స్వయం ఉపాధి ఏదో చేస్తున్నారు, సంపాదిస్తున్నారు అని చెప్పట్లేదు. ఒక ఆడపిల్ల అయ్యుండి ఇతర స్త్రీలు చేసే పనిని గౌరవిస్తూ మనకి చెప్తున్నారు. అందుకే సమాజంలో బయట ఉద్యోగం చేస్తున్న వాళ్ళని కానీ, ఇంట్లో ఉండి తన ఇల్లాలి కర్తవ్యాలని చేసే వాళ్ళని కానీ తక్కువ చేసి మాట్లాడడం కూడదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఒక సుందరమైన విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ అమ్మవారు కృష్ణుడిని తన ప్రేమికుడుగా చేసుకున్న తర్వాత కృష్ణుడి చేయి పట్టుకొని వెళ్ళబోయి తన మెట్టినింటి కుటుంబ వైభవాన్ని ఇప్పుడే మాట్లాడడం ప్రారంభించేశారు. అందుకే మీ కుటుంబాన్ని మీరు మెచ్చుకోవాలి, గౌరవ భావంతో మాట్లాడాలి. ఆ అలవాటు మనకి ఉండాలి అని గోదాదేవి సందేశిస్తున్నారు.